దేవునికి సాయం అవసరమా? సర్వోన్నతునికి సహాయం అవసరమా? ఆ దేవునికి మానవుని సలహాలు సహాయము అవసరమా? నేను ఒక్కడినే చేయలేని పనికి మరొకరిని పిలుస్తాను, రండి చేద్దాం అనుకుంటాం. ఒక నలుగురు చేయలేని పనిని 10 మంది చేయటానికి ప్రయత్నం చేస్తాం. నా వల్ల కాదంటేనే నేను హెల్ప్ అడుగుతాను, నలుగురు వైపు చూస్తాను. ఆ నలుగురు చేయగలిగితే ఓకే, వాళ్ళకి మించిన పని అయితే 10 మందిని కలుపుకుంటారు, సంఘాన్ని కలుపుకుంటారు. ఒక్కడగా సాధించలేని దానికే మనం సహాయం అడుగుతాం, అర్థిస్తాం. మరి దేవుడు ఒక్కడిగా ఏమి చెయ్యలేడా? ఆయనకి సహాయం ఎందుకు? మనిషి ఎందుకు తోడే ఉండాలి? వై జీసస్ నీడెడ్ డిసైపుల్స్. దేవునికి యేసయ్యకు శిష్యులు ఎందుకు అవసరమైనది? తనంతట తానే ఏదైనా చేయగలడు. సర్వశక్తిమంతునికి, ఆల్ పవర్ఫుల్ అంటాం, ఆల్ క్యాపబుల్, ఓమ్నిపోటెంట్, ఇవన్నీ చాలా పేర్లు ఉన్నాయి. అటువంటి దేవునికి మానవుని సహాయం అవసరమా? క్రీస్తు ఒక్కడే చేయలేడా? 12 మంది అపోస్తులు ఎందుకు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని విషయాలు అర్థం కావు, కొన్ని విషయాలు అర్థం కావు. దేవుడేమో కాకితో మాట్లాడుతారు, గాడిదతో మాట్లాడతారు, నక్షత్రాలతో మాట్లాడతారు, సముద్రాన్ని గర్జించగలడు, చేపతో మాట్లాడగలడు. కానీ మనిషితో మాట్లాడటానికి మరొక మనిషి అవసరమా? ఆలోచన చేయండి. కాకిని పంపి ఆహారాన్ని ఇచ్చినవాడు దేవుడు. చేపను పంపి యోనాని మృంగే విధముగా ఒడ్డుకు తెచ్చే విధంగా చేసిన వాడు దేవుడు. గాలితో మాట్లాడిన వాడు, సముద్రంతో మాట్లాడిన వాడు దేవుడు. గాడిదతో కూడా మాట్లాడించిన వాడు దేవుడు. అలాంటిది మనిషితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా, మరొక మనిషి ఎందుకు అవసరమై ఉన్నది? దేవునికి మనిషి ఎందుకు అవసరం? యేసయ్యకు అపోస్తులు ఎందుకు అవసరం? తనంతట తాను చేయలేడా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేశారు ఎప్పుడన్నా అనుకున్నారా? శూన్యము నుండి సృష్టిని చేసిన వాడు, ఒక్క మాట తన్ని కలిగించిన వాడికి, అంత పవర్ఫుల్ గాడికి మట్టి మనుషులు మనం ఎందుకండి? మన సహాయం దేనికి? యావే దేవునికేమో ప్రవక్తలకు కావాలి, 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎన్నుకుంటూ పంపిస్తారు. యేసయ్యకి ఏకంగా ఒకేసారి 12 మంది అవసరమా? వాళ్ళే మాట్లాడవచ్చు కదా డైరెక్ట్గా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదవండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కానీ యోనా ప్రభు చెంత నుండి, అండర్లైన్ చేసుకోవాలి ఆ పదం, తప్పించుకుపోవాలని తార్షీషునకు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, దేవుడు ఆజ్ఞాపించాడు, యోనా నువ్వు నినేవేకి వెళ్ళి అక్కడ ప్రకటించు అన్నాడు. అది ఈ మనిషికి ఇష్టం లేదు. ఈ మనిషికి ఇష్టాలతో నీకేం పని అండి? కాకితో మాట్లాడేవాడివి కూడా దేవుడివి నువ్వు, గాడిదతో సహా నువ్వు ప్రవచనాలు పలికించిన వాడివి కదా. ఈ మనిషికి ఇష్టం లేకపోతే ఆ మనిషి వెనకాల ఎందుకు పడాలి? పారిపోతున్న వాడిని పట్టుకొని ఎందుకు తీసుకుని ఒడ్డున పెట్టాలి? చేపతో మాట్లాడలేదా? అదే గ్రంథములో ఒకసారి చదవండి, 1వ అధ్యాయం 17వ వచనము. ప్రభు ఆజ్ఞపై, ఎవరిచ్చారు ఆజ్ఞ? ప్రభు ఆజ్ఞపై ఒక పెద్ద చేప యోనాని, మరి చేపతో మాట్లాడిన వాడివి నినేవే ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా. నా ప్రశ్న,
మరొక మనిషి ఎందుకు అవసరం నీకు? గాడిదతో మాట్లాడించి గాడిదతో ప్రవచనాలు పలికించాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 21వ వచనం నుండి చదవండి. గాడిదతో మాట్లాడించిన సందర్భాలు సంఖ్యాకాండము 22, 21. బలాము అన్నారు, కరెక్టే కదా, చదవచ్చు గట్టిగా. ఎక్కడైనా అంతే, మా గొంతున్నవాడిదే సమాజం, ఎప్పుడైనా అంతే. నోరు ఉన్నాడిదే మా సమాజం, అంతే. మెల్లగా మెత్తగా ఉంటే ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వే మెల్లగా చదవాలని ప్రయత్నం చేసావు, గట్టి గరిచింది, అయిపోయింది. చదువు. ఉదయమున లేచి తన కంచెర గాడిద మీద జీను బిగించి మోబు నాయకులతో వెళ్ళాడు. మార్గ మధ్యములో ఆ కంచెర గాడిద అడ్డం తిరిగి ఆయనతో మాట్లాడిద్ది. ఇవన్నీ సందర్భాలన్నీ చూస్తే దేవుడు ఎవరి చేత అయినా మాట్లాడించగలడు, దేవుడు ఏదైనా చేయగలడు. అలాంటిది ఒక మనిషితో మాట్లాడటానికి మరొక మనిషి ఎందుకు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటాను, వై జీసస్ నీడెడ్ డిసైపుల్స్, వై గాడ్ నీడెడ్ ప్రాఫిట్స్. ప్రవక్తలు ఎందుకు అవసరము, శిష్యులు ఎందుకు అవసరము, అనుచరులు ఎందుకు కావాలి ఆ దేవునికి? ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రశ్న నేను చెప్పేప్పుడు ఎంత పెద్దగా అనిపించిద్దో, సమాధానం చాలా చిన్నదమ్మా. సమాధానం చాలా చిన్నది. ఈ ఆలోచన చేస్తూ కౌంటర్ ప్రశ్నలు వేసుకుంటూ ఉంటే అసలు ఈ సృష్టిలో మనిషి ఎందుకు అవసరం చెప్పండి? యేసయ్యకు 12 మంది అపోస్తులు ఎందుకనే ప్రశ్న, యావే దేవునికి ప్రవక్తలు ఎందుకనే ప్రశ్న, ఆ ప్రశ్న అడిగేది కూడా నేనే. సమాధానముగా మరొక ప్రశ్న, ఎందుకు అవసరం అంటే అసలు సృష్టిలో నీవెందుకు అవసరం, అసలు చేయాల్సిన పని ఎందుకు ఆయనకి? అప్పుడు దాకా అన్నీ చేశాడు కదా, ప్రశాంతంగా జీవిస్తున్నాయి కదా, హ్యాపీగా ఉన్నాయి కదా, అసలు మనిషిని కావాలని తలంచటం ఎందుకు? అదే సమాధానం ఇక్కడ. దేవునికి మనిషి యొక్క సహాయం దేనికంటే సమాధానం అసలు సృష్టిలో మనిషి ఎందుకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు ఇక మానవ జాతిని కలిగింతుము అని ఎందుకు అనుకోవాలి? సృష్టి మొత్తాన్ని సూపర్గా చేశాడుగా, హ్యాపీగా ఉందిగా సృష్టి. మానవుడు వచ్చి దాన్ని ఏదో చేసే అంతవరకు కూడా సృష్టి దాని స్థితిలోనే ఉన్నది. మానవుని చేయాలనే తలపు ఎందుకు వచ్చింది? దాని సందర్భాలు అపోస్తుల యేసయ్యకి ఎందుకు అవసరమో, దేవుడు మనిషిని ఎందుకు చేశాడో రెండు ఇంచుమించు ఒకటే. 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుడు వారిని దీవించను, పని ఇచ్చి సంతానాభివృద్ధి పొంది, మొదటిది వ్యాపించి వశము చేసుకోవాలి. చివర్లో చదువు, చివరి 2 పదాలు అదే వచనంలో. పాలింపుడు 26వ వచనం చివరి భాగము. పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకడి జంతువులపై అధికారము కలిగి ఉండుము. రెండవది పాలింపుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనిషిని చేశాడంటే మా వలే మమ్ము పోలి ఉండాలి, మాతో పాటే ఉండాలనే ఆశ దేవుడికి ఉన్నది, మొదటి నుంచి ఉన్నది. మనిషితో ఉండాలి, మనిషి ఒకరు కావాలని. రెండవది, ఆ మనిషి ఎలా ఉండాలి? నా తర్వాత సర్వాధికారం కలిగి ఉండాలి. ఈ సృష్టిని చేసిన వాడు నేను, సర్వాధికారి నేను, నా తర్వాత అధికారి అనే ఎవరైనా ఉంటే అది మానవుడై ఉండాలి. ఏ జంతువు కాదు, ఏ జీవి కాదు, అది మనిషి అయి ఉండాలి. అవసరమా అంటే ఆయనకు అవసరం, అంతే. తలంచాడు, చూసావా, నీవు కావాలని, అది గొప్పది. ఇక మానవ జాతిని సృష్టిస్తాను, నా పోలికలో సృష్టిస్తాను అనుకున్నాడు, చూసావా, అది ఉత్తమమైనది. అదే ఆన్సర్. దేవుడికి మనిషి కావాలి, ఆ తోడు కావాలి. రెండవది, అధికారులను చేస్తున్నాడు.
అధికారాన్ని, సర్వాధికారులను చేస్తున్నాడు మనల్ని. అపోస్తులు ఎందుకు అవసరం అంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. తనతో ఉండుటకు. ప్రైజ్ ది లార్డ్. శిష్యులు ఎందుకు అంటే ముందు తనతో ఉండుటకు. మనిషి ఎందుకు చేశాడంటే దేవునితో ఉండుటకు, ఆయనతో కలంతకాలం ఉండుటకు మనిషిని దేవుడు చేశాడు. అలానే యేసయ్య ఎందుకు అపోస్తులు ఎన్నుకున్నాడు అంటే ముందుగా తనతో ఉండుటకు, సువార్త ప్రకటనకు పంపబడుటకు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ఆయనతో ఉండాలని ఆశ, రెండవది పంపబడాలి, మూడవది ఏమంటాడంటే సర్వాధికారం ఇస్తా మీకు అంటాడు. వెళ్ళండి, బోధించండి, మీకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్క దుష్టాత్మను కూడా ప్రక్కన పెట్టేసండి, స్వస్థత వరాన్ని ఇచ్చాడు. ఒకసారి చదవండి 10వ అధ్యాయం మత్తయి సువార్త 10:1 చివరిలో. యేసు పిలిచి దుష్టాత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారము. అక్కడ యావే దేవుడు అధికారం ఇచ్చాడా లేదా? మొదటగా తన వాళ్ళే తనతో ఉండుటకు ఆయన ప్రభు మనలను చేసుకున్నాడు. రెండవది అధికారం ఇచ్చాడు, పాలించుటకు మనల్ని ప్రభు పక్కన పెట్టుకున్నాడు, అధికారాలు ఇచ్చాడు. యేసయ్య కూడా అంతే. ఎందుకు యేసయ్యకు అపోస్తులు అవసరం అంటే ముందు ఆయనతో ఉండేవాళ్ళు కావాలి, ఆయన పనిని కొనసాగించే వాళ్ళు కావాలి. సంతానాభివృద్ధి పొందండి, వృద్ధి పొందండి, వృద్ధి చేయండి అంటే ఆ పనిని కొనసాగించే బాధ్యత ఆనాడు మనిషికి ఇచ్చాడు. అదే దేవుడు దిగి వచ్చినప్పుడు తన సువార్త పరిచర్య పనిని కొనసాగించటానికి మనిషి అవసరమై ఉన్నది. ఆయనతో ఉండాలి. రెండవది ఆయన సందేశాన్ని ఇతరులకు అందచేయటానికి, పంపించడానికి ఎన్నుకున్నాడు. పంపించేవాడు మరి అధికారం చేస్తాడుక. సంతానాభివృద్ధి పొందండి, మీ వశము చేసుకోండి అంటే అధికారం ఇవ్వాలి. అలాగే సర్వ జీవులపై అధికారం ఇచ్చిన ఆ దేవుడు ఇప్పుడేమంటున్నాడు? దుష్ట ఆత్మలపై, రోగులపై, అన్నిటి మీద మీకు అధికారాన్ని ఇస్తున్నాను. చివర్లు ఏమంటాడంటే ఇహ పరములందు సర్వాధికారం నాకు ఇవ్వబడినది, ఇక మీరు వెళ్ళండి, చాలు, మీరు వెళ్ళండి, మీతో నేను ఉంటాను, సర్వాధికారం నాదే, మీరు నాతో ఉంటే, నేను మీతో ఉంటే మీకు అధికారం ఉన్నట్లే, మీరు వెళ్ళండి అంటాడు. మత్తయి సువార్త 28:18లో ఇహ పరములందు సర్వాధికారం నాకు ఇవ్వబడినది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొదటి ప్రశ్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి మనిషి అవసరమా? సర్వాధికారికి సాయం అవసరమా? అది మనిషి సహాయం అవసరం అంటే అవసరమే. ఆయన ఉద్దేశమే గొప్పది. మనల్ని కలుగు చేయాలన్న అనుకున్న తలంపే గొప్పది. మన అధికారులను చేయాలనుకున్న తలంపే గొప్పది. కొనసాగించే పని మనకు అప్పగిస్తున్నాడు చూసేవా, అది గొప్పది. ఆ దేవుడే దిగి వచ్చినప్పుడు ఒకేసారి 12 మందిని ఎన్నుకొని తనతో ఉండాలి, తన పరిచర్యను కొనసాగించాలని ఆశించి అధికారాన్ని ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు పేతురుని పిలిచిన దేవుడే, ఆనాడు ఆంద్రియాని పిలిచిన దేవుడే, రండి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టువానిగా చేస్తానన్న దేవుడే ఈనాటికి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, రండి వెంబడించండి అని. ఆ పిలుపు మారలేదు ఇంకా. నాతో ఉండండి, నా దగ్గరికి రండి, నాతో ఉండాలి, మీరు గడపాలనే ఆశ దేవుని కొంచెం చూసారా? ఆ పిలుపు ఇప్పటికి కూడా మారలేదు. ఆనాడు పిలిచిన దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, ప్రతి విశ్వాసిని పిలుస్తున్నాడు, రండి వెంబడించండి. వెంబడించాలంటే పరిత్యజించాలి, ముందు ఉత్సాహవంతులై ఉండాలి. అప్పుడే మనం ఆ ప్రభు యొక్క అడుగులు అడుగు వేయగలం. పరిత్యజించారు. ఎప్పుడైతే పిలుపును పొందారో పడవను వదిలిపెట్టారంట, వలను వదిలిపెట్టారంట. మరి యోహాను గారైతే తండ్రిని కూడా వదిలిపెట్టారు. అక్కడే ఉన్నాడు నాన్న, తండ్రిని కూడా వదిలిపెట్టాడు. వదిలిపెట్టగలమా మన ఆశలను, ఈ లోక ఆశలను, మనకున్నటువంటి ఈ సెక్యూరిటీ వలయం నుండి బయటికి రాగలమా? రండి వెంబడించండి అనగానే వెంటనే పిలుపును పొందుకొని మొత్తాన్ని ఆ ఒడ్డును పడేసి ప్రభు ఒడ్డుకి వెళ్ళిపోయారు. అది గొప్పది.
ఇప్పుడు నీవైనా నేనైనా అంతే. ప్రభు నన్ను వెంబడించు అంటే ఆ వెంబడించటంలో పరిత్యజించటం ఉన్నది. పరిత్యజించకుండా నేను వెంబడిస్తానంటే, ఒక ధనికుడు వచ్చి అడిగాడు, అయ్యా నేను నిన్ను వెంబడిస్తానంటే, అయ్యా నాకు స్థలమే లేదు అన్నాడు. ప్రభు ఏమన్నాడు, సూది బెజ్జములో ఒంటి పోవచ్చు నాయన, తప్పు లేదు, కుదిరిద్ది కూడా, కానీ ధనికుడు పరలోక రాజ్యంలో రాడు, నన్ను వెంబడించాడు. ఇంకొక వ్యక్తి వచ్చి, ప్రభువా నేను వెంబడిస్తాను, కానీ వెళ్ళి మా ఇంట్లో వాళ్ళు చనిపోయారు, వాళ్ళని సమాధి చేసి వస్తాను. లేదు, సమయం లేదు. తండ్రిని వదిలిపెట్టారు, ఇక్కడ బ్రతికున్న వాడిని వదిలిపెట్టి వచ్చారు, నువ్వు చనిపోయిన వాడిని సమాధి చేస్తానంటావేంటి? టైం లేదు నాయన, వస్తే రా, లేకపోతే లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారికున్న సమస్త సంపదను వదిలిపెట్టారు, అక్కడ చేపలను వలను మొత్తాన్ని వదిలిపెట్టి వచ్చారు. నీవేమో అధిక ధనవంతుడు కాబట్టి ఆ ధనము కావాలి కాబట్టి రానంటున్నావు. సమయం లేదు. వెంబడించాలంటే ప్రతి క్రైస్తవుడు పరిత్యజించాలి, త్యాగాలు చేయాలి, వదులుకోవాలి. వదులుకోకుండా ప్రభుని వెంబడిస్తానంటే అది కుదిరే పని కానే కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఫాదర్ గారి దగ్గర, ప్రతి అమ్మగారి దగ్గర దాదాపుగా ఒక పుస్తకం ఉంటుంది, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక పుస్తకం ఉంటుంది. ఏం పుస్తకం అది? ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు అనుకరణ అని మనం అనువాదం చేసుకోవచ్చు. ఆయన రాసిన వ్యక్తి ఎవరంటే థామస్ ఏ కెంప్ఫిస్ అనే వ్యక్తి రాశాడు, రచయిత, గొప్ప వ్యక్తి. ఆ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేది ప్రతి ఫాదర్ దగ్గర ఉంటుంది. మీరు వెళ్ళండి, వెతకండి, వాళ్ళకున్న లైబ్రరీలో ఉన్న 10 పుస్తకాల్లో కూడా ఒక పుస్తకం ఇదై ఉంటుంది. ఆయన రాసిన పదాలు ఏమిటంటే, పరలోకం వెళ్ళాలని చూస్తారే కానీ ప్రభు వైపు నడవాలని చూడరు. ప్రభు భోజన బల్ల దగ్గర కడరాత్రి భోజనంలో పాల్గొనాలని చూస్తారు కానీ ప్రభు అడుగులో అడుగు వేసి సిలువ మోయాలని ఆశించారు. సంతోషంగా ఉండాలి, ఆయనతో ఉంటే ఆనందం వస్తుందని అనుకుంటారు కానీ ఆయన కన్నీటిని చూడరు. ఇటువంటి వారు వెంబడించలేరు. కడరాత్రి భోజనం నువ్వు అనుకుంటావు, 5,000 మందికి ఆహారం పెడుతున్నారు అనుకుంటున్నావు, అక్కడ ఉండాలనుకుంటారు కానీ అక్కడ రాత్రి భోజనం వెనకాల కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాల్లో కూడా మనం తోడు ఉండాలి. ఆ భోజనపు బల్ల మాత్రం కాదు, అన్నం పెడితే అందరూ వస్తారు, బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి, రకరకాల సామెతలు ఉన్నాయి. అలా ఉండే జనం ఉన్నారు కానీ దాని ప్రక్కన కష్టాలు పడేవాళ్ళు లేరు అని ఆయన రాస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ క్రైస్తవుడు కడరాత్రి భోజనం బల్ల దగ్గర మాత్రమే ఉంటాడా? కలవరి గిరి దగ్గర కూడా ఉంటాడా? ఉంటే వెంబడించిన వాడు అవుతావు. ఆయనతో పాటు పరలోక ఆనందాన్ని పొందాలనుకున్నావు కానీ ఇక్కడ ప్రయాసపడాలి అని అనుకోకపోతే వెంబడించేవాడివి కాదు. వెంబడించని పిలుపునిస్తున్నాడు. ఆనాటి పిలుపు ఈనాటి కూడా వర్తిస్తుంది. ప్రతి ఒక్కరితో అనే మాట, ఫాలో మీ, వెంబడించండి. వెంబడించాలనుకుంటే పరిత్యజించు, త్యాగాలు చేయి, ఎప్పుడు ఆయనతోనే ఉండాలి. ఆయనతో ఉండటకు పిలువబడ్డాం. కలువరిగిరైనా కడరాత్రి భోజనమైనా ఆయనతో ఉండటానికే పిలువబడ్డాం. ఇష్టమైనప్పుడు ఉండటం, కష్టమైనప్పుడు వెళ్ళిపోవటానికి క్రైస్తవుడు పిలువబడలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన పిలుపుని అందుకొని పేతురు గారి వలె, ఆంద్రే వలె, యోహాను వారు, యాకోబు వలె మనమందరం కూడా ఆయనతో ఉండుటకు, ఆయన అందించిన సువార్తను 10 మందికి పంచుటకు, అందుకు కావలసినటువంటి యొక్క త్యాగాన్ని, త్యాగపూరితమైన జీవితాన్ని జీవించే భాగ్యం దయచేయమని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.